బ్రో అది ఇండస్ట్రీలో హిట్స్ ఎంత కామన్, హిట్స్ ఎంత రెగ్యులర్గా వస్తాయో ఫ్లాప్స్ కూడా వస్తాయి. నాకు ఫ్లాప్స్ రెగ్యులర్గా వస్తాయి. సో అలా హిట్స్ని ఎలా తీసుకుంటారు అండ్ ఫ్లాప్స్ వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆ టైంలో, ఆ పర్టికులర్ పీరియడ్ అనేది? అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే వచ్చినప్పుడు చాలా రిజెక్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని మూవీస్ మనకు నచ్చకపోయినా డబ్బుల కోసం చేస్తాము, అది పెద్ద రిగ్రెట్ ఉండదు, మనకు ముందే తెలుసు ఆ మూవీస్ పోతాయని. కాకపోతే కొన్ని నమ్మి చేస్తాం చూడండి, అరే ఇది బాగా ఆడుతుంది, ఇది బాగుంటుందని, అవి పోతే మాత్రం బాధేస్తుంది భయ్య, చాలా బాధేస్తుంది. సో ఆల్ ద బెస్ట్ అండి ఈ సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్. కంబ్యాక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. పార్వతీ సింగ్ గారు సార్ ఇక్కడ సార్. హాయ్ సార్. హాయ్ బ్రో. అదే సార్ కేరింత మూవీలో ఒక యూనిక్ స్లాంగ్ అనేది వాడారు, శ్రీకాకుళం స్లాంగ్. అదే మాది శ్రీకాకుళమేనండి, మాది పలాస. మాది శ్రీకాకుళమే సార్, సోంపేట సార్ మాది. యా నైస్ నైస్. ఓకే. అదే సార్ మార్కెట్ మహాలక్ష్మిలో అలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలి? ఏం లేదండి, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను అలానే మాట్లాడా. ఓకే సార్. కాకపోతే బై డిఫాల్ట్ నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో కొంచెం నా యాస్ టచ్ అవుతుంది, నా రియల్ యాస్. మా ఇంట్లో నేను శ్రీకాకుళం యాసే మాట్లాడతా. అదే సార్. కాకపోతే ఈ మూవీలో మా డైరెక్టర్ వచ్చాము కొంచెం న్యూట్రల్గా మాట్లాడు బ్రో అనేసి అన్నాడు, సో అందుకోసమని. అదే సార్, ఇప్పుడు మార్కెట్ మహాలక్ష్మి చూసుకుంటే హీరోయిన్ గారిని ఎక్కువ హైలైట్ చేసినట్టు అనిపించింది. నాకు అదే అనిపిస్తుంది బ్రో, అది అడగాలి, ఇది అయిన తర్వాత అడుగుతా ఒకసారి. అంటే ట్రైలర్లో చూసుకున్నా ఏం చూసుకున్నా హీరోయిన్ గారిని అది కాదు, టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత కొందరు మా ఫ్రెండ్స్ బ్రో నీకంటే హీరోయిన్ కొంచెం హైలైట్ చేశారు బ్రో అనేసి అన్నారు. నాకు ఒకరోజు నిద్ర పట్టలే, మనం అడిగా అదేంటి బ్రో టీజర్లో నన్ను ఎక్కువ లేదు హీరోయిన్ ఎక్కువ చూపించారనేసి. బ్రో మీకు తెలుసు కదా సినిమా చూశారు కదా అని, అది కంటెంట్ బ్రో. అది ఎందుకంటే పేరే మార్కెట్ మహాలక్ష్మి, టైటిల్ నేమే అది కదా. సో ఫస్ట్ మేము ఎలా అనుకున్నాం అంటే ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ అలా వెళ్దాం అనేసి. ఇంకా చాలా ఉన్నాయి దాచాం. పార్వతీష్ అన్న ఇక్కడ నా బ్రో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్న. ట్రైలర్ అయితే బాగా, అంటే మీ ఇన్నోసెంట్కి మాస్ హీరోయిన్ గారు మాస్ క్యారెక్టర్కి బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలన్నా, మీరు విజయవాడ కేబిన్ కాలేజ్కి వచ్చారు, భలే మంచి చౌకబేరం మూవీ ప్రమోషన్. అవును. సో అక్కడ మీతో ఫోటో దిగా. ఓకే. ఈ రోజు ఎక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. అండ్ ఈ మూవీలో మిమ్మల్ని అడగాలంటే హీరోయిన్ గారు చంపదప్ప కొట్టారు, అలాగే మీ పేరెంట్ మీ మదర్ కూడా చంపదప్ప కొట్టారు. సో ఇద్దరిది ఎవరిది గట్టిది వెళ్ళింది అన్న? ఈ అమ్మాయిదే. హార్ట్కి ఈ అమ్మాయిదే. శంకర్ గారు, శంకర్ సార్ చెప్పండి సార్. మీరేమో ₹1 కోటి 2 కోట్లు కట్నం అడుగుతున్నారు, హీరోయిన్ గారేమో కూరగాయలు తప్ప కట్నం డబ్బులు ఇచ్చే అంత లేరు. సో ఫైనల్గా ఎంత వచ్చింది సార్ కట్నం మూవీలో? మీరు ఏ ఛానల్ వర్క్ చేస్తున్నారు? సోషల్ పోస్ట్ సార్. సోషల్ పోస్ట్. రేపు సాక్షి వాళ్ళు మీకు జాబ్ ఇచ్చేసారనుకోండి, వెళ్ళిపోతారా ఉంటారా? వెళ్ళాను సార్. వెళ్తారా వెళ్ళరా? కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే అంతే. ఇక్కడ నాకు రాలే డబ్బులు వాడు ప్రేమించుకొస్తే వాడు కొద్ది ఇవ్వలేదు సార్, ఎవడు డబ్బులు ఇవ్వలేదు. అందుకని నేను అడుగుతున్నా, వస్తే మీరు వెళ్ళిపోయారు, మీరు అదృష్టవంతులు, నాకైతే కుదరలేదు. అది రైట్ అండి. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ సార్. సార్ ఇక్కడ. హలో సార్ చెప్పండి. ఈ మధ్య ప్రమోషన్స్ చాలా కొత్తగా చేస్తున్నారు, రోడ్ల మీద కూడా హీరో హీరోయిన్స్ వచ్చేసి మరి చేస్తున్నారు. మీరు మార్కెట్ మహాలక్ష్మి అంటున్నారు, మరి కూరగాయల మార్కెట్లలో బయట మీ హీరో హీరోయిన్లు కూర్చోబెట్టాను అమ్మిస్తారా కూరగాయలు అన్న ప్రమోషన్స్కి? ష్యూర్గా అనుకున్నామండి, అది కమింగ్ వీక్లో అదే పని చేస్తారు ఇంకందరూ. మరి డైరెక్టర్గా చెప్తే మీరు రెడీనేనా ఇప్పుడు కూడా రోడ్ల మీద కూరగాయలు అమ్మడానికి ప్రమోషన్స్కి? ఇందాక కూడా తెచ్చాం, యాక్చువల్ మార్కెట్ సెటప్ చేసి మొత్తం చేద్దాం అనుకున్నాం, కాకపోతే లోపలికి అలౌ చేయలేదు. యాక్చువల్లీ మార్కెట్ సెటప్ చేసి మేము అదే డ్రెస్సుల్లో వచ్చేసి చేద్దాం అనుకున్నాం ఈవెంట్. ఎప్పుడైతే మాకు ఈరోజు తెలిసింది, ఇందాక తెలిసింది లోపలికి అలౌ చేయరనేసి, అప్పుడు మళ్ళీ వెంటనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాం అన్నట్టు. ప్రీ రిలీజ్కి సేమ్ ప్లాన్ చేస్తాం అనుకుంటున్నాం, కొంచెం వెరైటీ, ముందే అడిగి పర్మిషన్ తీసుకొని అలా. బ్రో సారీ మీ క్వశ్చన్ అడిగారు, నేను చెప్పలేదు. అదే ఆ క్వశ్చన్. ఎక్కడికి పిలిచినా వచ్చేస్తాను భయ్య, నాకేం కావాలి, ప్రమోట్ అవ్వాలి. ఇప్పుడు ఇలాంటి కొత్త సినిమాలు ఏంటంటే ప్రమోట్ చేసి కొంచెం జనాలకు నమ్మకం కలిగితే వాళ్ళు థియేటర్, మా పని ఏంటి జనాల్ని థియేటర్కి రప్పించే బాధ్యత మాది. ప్రమోట్ చేస్తామో ఏం చేస్తామో ట్రై చేస్తాము, థియేటర్కి వచ్చాడు అనుకోండి ఇంకా జనాలు డిసైడ్ చేస్తారు మూవీ చూడాలా చూడొద్దా, మూవీ బాగుందా బాగాలేదని వాళ్ళు డిసైడ్ చేస్తారు. మా ప్రయత్నం అంతా జనాల్ని థియేటర్కి రప్పించడానికి మా ప్రయత్నం. అంటే హీరో గారు
హాయ్ సార్, దిస్ ఇస్ సాయి చరణ్. హాయ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరింత మూవీ ఫస్ట్ కాపీ చూసినప్పుడు, మార్కెట్ మహాలక్ష్మి ఫస్ట్ కాపీ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే కేరింత అంటే అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ లేదు బ్రో. అంటే సినిమా ఎలా ఉంటుంది ఇప్పుడు రాను రాను మనం తెలియకుండానే నేర్చుకుంటాం చాలా విషయాలు. సో అది 9 years బ్యాక్ నేను దాన్ని జడ్జ్ చేయలేను, అది పెద్దవాళ్ళు జడ్జ్ చేస్తారు, అదంతా వాళ్ళ డెసిజన్ ఉంటుంది. ఇప్పుడైతే నేను కొంచెం బాగా జడ్జ్ చేయగలను అనిపిస్తుంది. సో మార్కెట్ మహాలక్ష్మి. ఓకే, చాలా రోజుల నుంచి చాలా ప్రెజర్ ఉంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాతో వస్తున్నారు. ఉంది కాదు, ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఉందా? ఓకే, ఏం నేర్చుకున్నారు ఇండస్ట్రీ నుంచి ఏది ఈ గ్యాప్లో, అంటే కేరింత తర్వాత ఈ గ్యాప్లో? నేర్చుకోవడం అనేసి అంటే కామన్, హిట్లు ఫ్లాప్లు కామన్. ఇంకా మంచి వర్క్ చేయాలి, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా పెద్ద మూవీస్లో కొంచెం మంచి క్యారెక్టర్స్ చేయాలి, కలుస్తూ ఉండాలి, పెద్దవాళ్ళని పెద్ద డైరెక్టర్స్ని కలుస్తూ ఉండాలి, వాళ్ళకి చెప్తూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. సార్ నేను క్యారెక్టర్స్ చేస్తాను, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి అని అడగాలనేసి నా ఫీలింగ్. ఆ తప్పు నేను చేశాను అనిపిస్తుంది చాలాసార్లు. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ గారు మార్కెట్ మహాలక్ష్మి. ఓకే, సావిత్రి, సౌందర్య అండ్ సాయి పల్లవి హీరో గారు ఇష్టపడే వ్యక్తులు వాళ్ళు సినిమాలో. బట్ మీ ఫేవరెట్ హీరో ఎవరు సినిమాలో? హీరోనా? హీరోయా? నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ గారు అండి. విక్టరీ వెంకటేష్ గారు. యా, అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు మార్కెట్ మహాలక్ష్మి టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సూన్ 70mm మార్కెట్ మహాలక్ష్మిని చూడబోతున్నాం. అండ్ బ్లెస్ దిస్ టీమ్ మార్కెట్ మహాలక్ష్మి. హార్డీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.